ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం రద్దు చేయడానికి ప్రయత్నిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘ నాయకులు ఆరోపించారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదురుగా ఉపాధి హామీ కూలీలతో కలిసి ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 307 రూపాయలు కూలీ చెల్లించాల్సి ఉన్నా ఇవ్వడం లేదన్నారు. కొత్త వారికి జాబ్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ వేతనాలు కూడా చెల్లించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉపాధి హామీ కూలీలకు ఇండ్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘం నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చాలని, రద్దు చేయాలనేటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలు నశించాలని చెప్పి, అదేవిధంగా పేదలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి, పింఛన్లు ఇవ్వాలనేటువంటి ఈ డిమాండ్ల మీద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతున్నది. కాబట్టి మన ఉపాధి హామీలో ముఖ్యంగా 307 రూపాయల రోజు కూలీ ఇవ్వాలన్నది ఇవ్వడం లేదు. అదేవిధంగా జాబ్ కార్డులు కావాలని కొత్త వాళ్ళకు జాబ్ కార్డులు కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా వాళ్ళకు వేతనాలు పెండింగ్లలో ఉన్న 7 వారాలు 8 వారాల నుంచి డబ్బులు అనేటువంటి ఇవ్వడం లేదు. రెండోది ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చిండ్రు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ముందు అడ్వాన్స్ పెట్టుకుంటే బేస్మెంట్ అయితే బిల్లు ఇస్తామని అంటున్నారు. ఇది తప్పు. ఇందిరమ్మ ఇల్లు అంటే పేదలకు ఇచ్చిండ్రు, వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు లేవు. ఇప్పటికీ ఫస్ట్ ఫేజ్లో ఇల్లు శాంక్షన్ 50% ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలే. కాబట్టి అడ్వాన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఇస్తున్నది ఉచితంగా ఉష్క ఇస్తున్నది. అదేవిధంగా ఇనుము కానీ సిమెంట్కు తక్కువ ధరకు ఇస్తున్నాము, ఇవ్వడం లేదు. కాబట్టి ఆ రకంగా భూములకు పట్టాలు అనేటువంటి లేవు. భూముల సమస్యలు చాలా ఉన్నది. పోడు పట్టాల గురించి, అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు భూములు లాక్కుంటున్నారు. గొడవలు గొడవలు అవుతున్నది. ఆ పట్టాలు రాని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా భూభారతి అనేటువంటిది అయినటువంటి సమస్యలు మా ముందు ఉంచారు. వాటిని పరిష్కరించాలని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారిని, జిల్లాధికారులను కలవడం అనేది జరుగుతుంది.